యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ఇప్పుడు కరువు కోరల్లోనూ చిక్కుకుంది. గాజా నగరంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా గాజాలో కరువుపై అధికారికంగా ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ అందించినటువంటి నివేదిక ప్రకారం ఐక్యరాజ్య సమితి ఈ ప్రకటన చేసింది. గాజా నగరంతో సహా దాదాపు 20% ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన సమాచారం ఆధారంగా క్షామం గురించి తాజాగా ప్రకటన చేసింది. సెప్టెంబర్ నాటికి ఆకలితో అలమటించే వారి సంఖ్య 6,41,000కు చేరవచ్చని తెలిపింది. వెంటనే కాల్పుల విరమణ జరిగి మానవతా సాయం అందకపోతే ఖాన్ యూనిస్, ధీర్ ఆల్ బలాల్ లాంటి దక్షిణ ప్రాంతాలకు కూడా ఈ సంక్షోభం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్య చరిత్రలో ఒక ప్రాంతంలో కరువును ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే ఈ నివేదికను ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా హమాస్ ప్రచారం చేస్తున్న అబద్ధమని కొట్టిపారేసింది. దాంతో గాజాలో వాస్తవ పరిస్థితులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక జెనీవాలో జరిగినటువంటి సమావేశంలో ఐక్యరాజ్య సమితి సహాయ ప్రధాన అధికారి టామ్ ఫ్లెచర్ మాత్రం ఇది పూర్తిగా నివారించదగ్గ కరువు అని వ్యాఖ్యానించారు.